విశ్వరూప్ గారు కూడా ఈరోజే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఎక్కడ చూసినా జన సందోహం. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవాహం. ఈ సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు పిలవకుండానే కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి కానీ ఒకవేళ డోర్ టు డోర్ పెట్టుకున్న విపరీతంగా జనం రావడం జరుగుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవ. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా ప్రజల్ని నా వెంట ఉన్నారనేటువంటి ఆలోచనతో 175 చెప్తా ఉన్నది. ఆ రకంగానే మేము కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ జిల్లాలో 7 కూడా గెలిచే పరిస్థితులు వీళ్ళు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇక్కడ 7 అభ్యర్థులు గెలిచి అసెంబ్లీకి వెళ్తారు. తప్పనిసరిగా నేను కూడా ఎంపీగా మంచి మెజార్టీతో గెలుస్తాను. ఎందుకంటే ప్రజలు చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా ఈ జనం రావడం జరుగుతుంది. మరి అవతల పార్టీలు కూడా ఉన్నాయి. 3 పార్టీలు కలిసి ప్రయాణం చేసిన ఒక నామినేషన్ కార్యక్రమానికి డబ్బులు ఇచ్చి అన్ని రకాలు చేసినా జనం రానటువంటి పరిస్థితి. ఇక్కడైతే కేవలం అభిమానంతోనే అందరూ కూడా రావడం జరుగుతుంది. అందరూ కూడా విజయం సాధిస్తాం. 7 అభ్యర్థులు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. దానికి నేను కూడా మంచి మెజార్టీతో గెలుస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గర. ఎంతో ఉత్సాహంగా ప్రజానీకం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలకి రుణం తీర్చుకుంటామనే విధంగా స్వచ్ఛందంగా వారే వచ్చి మరి వెంట వచ్చి ఇవాళ నామినేషన్ మాత్రం దాఖలు చేయించారు. ఏదైతే ఈ నియోజకవర్గంలో ఒక పెద్ద కొడుకుగా నన్ను వారు ఆశీర్వదించారని నేను భావిస్తూ ఉన్నా. ఈ మంచి కార్యక్రమంలో మరి మా ఎంపీ గారు రాపాక వరప్రసాద్ గారు కూడా నాకు అదనపు బలంగా మరి తోడయ్యారు. వారు కూడా ఈరోజు నామినేషన్ నా చేత దగ్గరుండి దాఖలు చేయించారు. అలాగే గొల్లపల్లి డేవిడ్ గారు, రెడ్డి చంటి గారు, అలాగే భాను గారు, జమీందార్ గారు, ఇట్లా వాళ్ళందరూ కూడా వచ్చి నా చేత నామినేషన్ దాఖలు చేయించారు. నేను సుమారు 5 ఎలక్షన్ పోటీ చేస్తున్నా. గతంలో ఎప్పుడు చూడనటువంటి ఒక వేవ్ ఇవాళ రాష్ట్రంలో నడుస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వేవ్. ఏదైతే అభివృద్ధి సంక్షేమ ఫలాలు 5 సంవత్సరాలు మేము తీసుకున్నాం, మా గొంతు దిగింది. కాబట్టి మళ్ళీ మేము రుణం తీర్చుకోవడానికి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ప్రజలు ఉన్నాం అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపల్లి నుంచి ఒక ప్రవాహాన్ని చూపించారు ప్రజలు. అది దేనికి తార్కాణం అంటే గడిచేటువంటి ఇంతకాలంలో ఎప్పుడూ ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మా అందరికీ ఇళ్ల స్థలాల దగ్గర నుంచి అన్నీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకుంటున్న విధంగానే ఇవాళ ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కొత్తపేట నియోజకవర్గం నుంచి మరి నన్ను కానీ అలాగే రాపాక వరప్రసాద్ గారిని అమలాపురం పార్లమెంటరీ సభ్యుడిగా కానీ వారిని ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారనేటువంటి ఆలోచన మేము వచ్చాం. అలాగే ఎప్పుడు చూడని విధంగా ప్రజలందరూ ఎదురొచ్చేసి తండోపతండాలుగా ఎదురొచ్చి మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం, మాకు మీతో పొత్తుంది, జగన్మోహన్ గారితో పొత్తులో మేము ఉంటాం. మరి ఎన్ని పార్టీలు కలిసినా మరి ఇవాళ సింహంలో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఇక్కడ మిమ్మల్ని కూడా మేము గెలిపించుకుంటాం, వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ పట్టం కడతాం అనేటువంటి మాట మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ప్రజలంతా తెలియజేస్తున్నారు. అలాగే ఇవాళ ఉదయం నుంచి మరి ఎండలో నా వెంట వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా చిర్ల కుటుంబం నుంచి వారందరి యొక్క రుణం తీర్చుకోలేను. అయినా కూడా వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా పత్రికా విలేకరులు మీతో మొదలు పెడుతున్న మీ అందరి ఓట్లు కూడా
మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుర్తు ఫ్యాన్ గుర్తు ఓటేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అత్యధికమైన మెజార్టీతో 175 to 170 గెలిపించాలని మీ అందరం